బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సుమారు 1500 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని మీడియాకి తెలిపారు. బందోబస్తు నిర్వహించనున్న పోలీస్ అధికారులకి బ్రీఫింగ్ నిర్వహించారు. రూఫ్ టాప్లలో విధులు నిర్వహించేవారు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ పార్కింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు ఆదేశించారు. పోలీస్ అధికారులకి బ్రీఫింగ్ ముగిసిన అనంతరం హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు స్వయంగా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. పోలీస్ అధికారులకి భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ మీద ల్యాండ్ అవుతారు. ఈ బాపట్ల వెళ్ళే దారిలో హెలిప్యాడ్ ఉంది. సో అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ ఒకటే లైనప్తో ఇంటరాక్ట్ అవుతారు మార్నింగ్. సో మార్నింగ్ ఒక లైనప్ అంటే అరౌండ్ 30 to 40 పీపుల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వెన్యూ ప్లేస్కి వస్తారు. సో వెన్యూ ప్లేస్లో నార్మల్ పబ్లిక్ మీటింగ్ ఎలాగైతే ప్రతి ప్రోగ్రాంలో ఉంటుందో అట్లా పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అప్పుడు వారిని బస్సు నుంచి దిగకుండా ఏదైతే తర్వాత బస్సెస్ వస్తాయో ఆ బస్సెస్ నుంచి దిగకుండా అక్కడే వాళ్ళకి ఫుడ్ అంతా అక్కడ వాటర్ ప్యాకెట్స్ ఫుడ్ అంతా అక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఆఫీసర్స్ రోప్స్ మీరు డిస్ట్రిబ్యూషన్ ఎవరికి ఎన్ని ఇవ్వాలి అది చేయండి. బాబు ఏ రోప్ నీ దగ్గర ఉండకూడదు, అర్థమైందా? 2 లైనప్స్ ఉంటాయి. లైనప్ 1, లైనప్ 2. లైనప్ 1 అంటే మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,